హైదరాబాద్ నాంపల్లి దగ్గరలోని మల్లేపల్లి ఐటీఐ దగ్గర గోడౌన్లలో భారీ మంటలు చెలరేగాయి. బజార్ ఘాట్లోని ఓ కార్ల షెడ్లో చెలరేగిన మంటలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక ఆహాకారాలు చేశారు. ఇంతలో షెడ్లో ఉన్న సిలిండర్లు కూడా పేలడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఇక రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం హోం మినిస్టర్ నాయిని ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదే ఇష్యూపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఈ ప్రమాదం ఎలా జరిగింది, కారణం ఏంటని చెప్తున్నారు స్థానికులు? సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో విజయనగర కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు ఇప్పటి వరకు ఇంకా 4 గంటలు అవుతున్నా కానీ మంటలు అదుపు కాలేని పరిస్థితి మనం చూసుకోవచ్చు. దాదాపుగా 4:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న ఒక చిన్న టీ స్టాల్లో స్టార్ట్ అయిన మంటలు పక్కనే ఉన్న ఒక పెయింట్స్ గోదాములోకి అంటుకున్నాయి. దాంతో భారీగా మంటలు ఒక్కసారిగా తీవ్రంగా మంటలు చెలరాయి. దీంతో మనం చూడవచ్చు, విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంటలు చాలా ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో 1 కిలోమీటర్ మేర ఈ ప్రాంతంతో కూడా ఇప్పటికే పొగ మంటలతో వ్యాపించిపోయింది. 4:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన మంటలు ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపుగా 16 ఫైర్ ఇంజన్లు రంగంలో దిగాయి మంటలు అదుపు చేసేందుకు. అయినా కానీ ఇంకా మంటలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ గోదాము కూడా ఈ పెయింట్స్ అంటే రంగులు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే మొత్తం అంటే ఇక్కడ రంగులు వివిధ రంగులు అదేవిధంగా పేయికాలకు సంబంధించిన అన్ని కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంటాయి. దీన్ని తయారు చేస్తుంటాయి. గోదాములకు మంటలు అంటుకోవడంతో మంటలు ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెయింట్స్ తయారు చేస్తారు కాబట్టి ఇక్కడ రకరకాల కెమికల్స్ యూజ్ చేస్తుంటారు. దాంతోపాటుగా ఈ భారీగా నిల్వ ఉంది ఇక్కడ పెయింట్స్. దాంతోనే మంటలు ఇక్కడ భారీగా ఇసిపడుతున్నారు. దీనికి సమీక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా హోంమంత్రి నాయని నరసింహారెడ్డి కూడా స్పాట్ చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. విశ్వాస కూడా అధికారులను అడిగి కూడా హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నాయని నరసింహారెడ్డి అధికారులు అడిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన హోమ్ మినిస్టర్ గారు చెప్తున్న పరిస్థితి మొత్తంగా విచారణ చెప్పండి సార్. ఎన్నిటికి స్టార్ట్ అయ్యాయి? ఇది 4:30-5 గంటలకు స్టార్ట్ అయింది. అయితే ఇమీడియట్లీ పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, ఫైర్ ఆఫీసర్లు వచ్చారు. 16 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ ట్యాంకర్స్ కూడా నీళ్లు తెప్పించి వీటిని ఆర్పేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఇక్కడ చాలా చిన్న చిన్న షాపులు చాలా ఉన్నాయి. టైర్ షాపులు ఉన్నాయి, తర్వాత ఫర్నిచర్ షాపులు ఉన్నాయి. మిగతా అన్ని చిన్న చిన్న చిల్లర బిజినెస్ చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు, బీద వాళ్ళందరూ. వాళ్ళు ఏం జరిగిందో వాళ్ళకు కూడా తెలియదు. ఆదివారం కాబట్టి షాపులన్నీ బంద్ ఉన్నాయి. మొత్తం మీద ఏదో కరెంట్ షాక్ అయిందో ఏదో జరిగి మంటలు జరిగినాయి. దీని తర్వాత ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. మంటలు ఆర్పిన తర్వాత రేపు విచారణ చేసి ఏం సంగతి అని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే అందులో గోదామ్స్ అంటే పెయింట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే? పెయింట్స్ కూడా ఉన్నాయట, టైర్లు పాత టైర్లు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, టిన్నర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడ ఒకటి కాదు 20, 30, 50 చిన్న చిన్న షాపులు ఉన్నాయి. 100 షాపులు ఉన్నాయి దగ్గర. కాబట్టి ఇంట్లో ఒకదానికొకటి అంటుకొని మంటలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే జనాల మధ్య ఇవి ఉన్నాయి కదా సార్, మరి వీటికి అనుమతులు ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్? ఇవి చాలా ఏళ్ల నుంచి ఉన్నాయండి. జనాల మధ్యన ఇక్కడ పెట్టాలి, ఇక్కడ షాపులు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి కూడా. ఇది చాలా సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నాయి, 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇక్కడ. అంటే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అగ్ని ప్రమాదం మంచి థ్యాంక్ యూ. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. దురదృష్టవశాత్తున ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన మంటలు ఆర్పిన తర్వాత విచారణ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం.
గాయపడడం కానీ చనిపోవడం కానీ ఏం జరగలేదు, గాయపడలేదు, ఎవరికి ఏం నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. ఓకే, ఇది పరిస్థితి. హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే 4:30 గంటలు స్టార్ట్ అయిన అగ్ని ప్రమాదం ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా 16 ఫైర్ ఇంజన్లను కూడా రంగంలో దింపి మంటను అదుపు చేసేందుకు తీవ్రంగా అధికారులు కృషి చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఇవన్నీ కూడా ఇక స్థానికులు చేసుకుంటున్నారు. వాటి మీద జీవనోపాధి కూడా ఆధారపడుతున్నారు. అందుకని వీటి పర్మిషన్ విషయంలో కూడా మేము ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటాం. అదేవిధంగా బాధితులైన వారిపై కూడా కఠినపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి అధికారులను కూడా విచారణ కమిటీ కూడా ఆదేశించారు. అయితే ఇక్కడ దీంతో అంటే ఇప్పుడు ఇక్కడ సంఘటన జరిగిన ఈ చిన్న టీ కొట్టు స్టాల్ కానీ చిన్న చెప్పుల షాపు కానీ టీ కొట్టు స్టాల్ కానీ వీరందరూ కూడా వాటి మీద ఆధారపడుతున్న పరిస్థితి ప్రస్తుతం. అవి కూడా ఈ అగ్నికి ఆహుతైన పరిస్థితి మనం విజువల్స్ చూడొచ్చు. ఇప్పటికీ కూడా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అంతా కెమికల్ అంటే రంగులలో కెమికల్ ఉంటాయి కాబట్టి అంతా కూడా ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుంది. మొత్తం ఇక్కడ కిలోమీటర్ వేర ఇవన్నీ పొగమంచులు కూడా వ్యాపించాయి. జనాలు కూడా ఈ భారీగా ఎగిసిపడుతున్న మంటలకు భయప్రాంతాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కిలోమీటర్ మేర వ్యాపించిన ఈ పొగలు కూడా అందరూ శ్వాసకోశ వ్యాధులు కూడా గురవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తానికి అధికారులు అటు పోలీసులు ఫైర్ సిబ్బంది అధికారులు కూడా మంటలను ఆర్పేందుకు కూడా భారీగా అంటే తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పరిస్థితిని చూస్తుంటే మాత్రం అనుమతులు మాత్రం అంటే చాలా ఏళ్ళ నుంచి కొనసాగుతున్నారు కాబట్టి అనుమతుల విషయంలో కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ చూడనట్టుగా వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అధికారుల మాటలు కానీ నాయకుల మాటలు కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి నడుపుతున్నాం కాబట్టి అనుమతి విషయాలు అనేది కూడా వాళ్ళు క్లారిటీగా మాట్లాడలేకపోతున్నారు. అంటే జనవాసుల మధ్యలో ఇలాంటివి నడుపుకోవచ్చు అంటే నడుపుకున్నా కానీ చర్యలు తీసుకునే విషయాల పట్ల అధికారులు కూడా అంటే చూడండి ధోరణి కనిపిస్తున్న పరిస్థితి తెలుస్తుంది మనకు. మొత్తానికి 4:30 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయిన అగ్ని ప్రమాదం ఇప్పటికి ఇంకా భారీగా ఇసుపడుతున్నాయి మంటలు. అధికారులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తారు. మొత్తానికి అంటే ఈ ప్రాంతంలో కూడా అగ్ని ప్రమాదం స్టార్ట్ అయిన కానీ చెప్పేవరకు ఈ రూట్లో వెళ్ళే వాహనాలన్నిటి కూడా రూట్ బ్లాక్ చేశారు. మొత్తానికి అన్ని రూట్లను బ్లాక్ చేసి కూడా ఇక్కడ వాహనాలని ఆల్టర్నేటివ్ రూట్లోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.